మీషోలో నేను పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ బెజవాడ అమ్మాయి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేసేయండి. మీరు ఆల్రెడీ thumbnail చూసేసారు కదా. సో నేనైతే మీషోలో పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అవి కూడా అండర్ బడ్జెట్లోనే, ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి మా మామయ్య గారు అయితే బుక్ చేశారనమాట. సో అమ్మాయికి మా పాపకి అయితే లంగా జాకెట్ తీసుకున్నాం అనమాట. సో కొన్ని అయితే ఉంచుకున్నాను, కొన్ని అయితే రిటర్న్ కొట్టాను. అవి కూడా ఏంటంటే మొత్తం డీటెయిల్గా వీడియో చూపిస్తాను అనమాట. ఈ లంగా జాకెట్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 550-500 ఆ రేంజ్లో అయితే వచ్చిందనమాట. సో బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట. సో నాకైతే పెద్ద క్వాలిటీ అయితే అనిపించలేదు. అండ్ దట్టు ఏంటంటే నేను 6 to 7 years పాపకైతే పెట్టాను. నాకైతే ఏంటంటే చాలా టైట్గా అయితే వచ్చిందండి డ్రెస్ కూడా. నేను ఏంటంటే రిటర్న్ పెట్టేసాను అనమాట. అండ్ ఈ లంగా జాకెట్కి వచ్చేసి క్వాలిటీ కూడా ఏంటంటే కొంచెం తక్కువగానే ఉండండి. దీనికి రేటింగ్ వచ్చేసి నేను మేబీ ఒక 3 out of 10 అయితే ఇస్తాను అనమాట. దీనికి లైనింగ్ కూడా చాలా తక్కువ ప్రొవైడ్ చేశారు. సో అందుకని దీన్ని రిటర్న్ పెట్టేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కూడా లంగా జాకెటే అనమాట. సో 2 లంగా జాకెట్లు అయితే ఆర్డర్ పెట్టాము, కాంబినేషన్ వచ్చి తీసుకున్నాం అనమాట. సో దీనికైతే క్వాలిటీ చాలా అయితే బాగుందండి. దీనికి రేటింగ్ కూడా వచ్చేసి అరౌండ్ 7 out of 10 అయితే ఇవ్వచ్చు, అంత బాగుంది. ఇదైతే జాకెట్ అనమాట. ఫ్రంట్ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి. అలాగే ఫ్రిల్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఎలాస్టిక్ ఇచ్చేసి బుట్ట అయితే ఇచ్చారనమాట. సో దీని అయితే నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఈసారి మా మమ్మీకి లంగా జాకెట్ వల్ల శ్రీలతానికి ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. మీరు చూసినట్టు వీడియోలో కూడా ఏంటంటే ఇది లంగా జాకెట్ చాలా బాగుందండి. క్వాలిటీ కూడా ఏంటంటే బేబీ పింక్ ఆ కలర్లో అయితే వచ్చిందనమాట. జాకెట్ కూడా ఏంటంటే బాగా ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా బాబుకు తీసుకున్నానండి. ఏంటంటే ప్యాంట్ షర్ట్ టైప్లోనే తీసుకున్నాను. ఇప్పటిదాకా ఏంటి అంటే మా బాబుకి కానీ మా పాపకు కానీ ఎప్పుడు కూడా ఆన్లైన్ పర్చేస్ చేయలేదనమాట. అంటే మీషోలో ఎప్పుడు తీసుకోలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగానే మా బాబుకు కూడా ట్రై చేశాను అనమాట. క్లాత్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో తీసేసారట్టయితే ఏం లేదనమాట. దీనికి కూడా ఏంటంటే ప్యాంట్ కానీ టాప్ కానీ అంతా కూడా బాగా ఇచ్చారండి. అంటే క్లాత్ కూడా ఏంటంటే చాలా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ నాకు చాలా డేస్ నుంచి నా విష్ లిస్ట్లో అయితే ఉందనమాట. సో ఎప్పటి నుంచో బుక్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కరెక్ట్ మూమెంట్ అయితే రాలేదు. పూజా రూమ్కి అయితే తీసుకున్నానండి. అంటే గడప అయితే ఉంటుంది కదా, దానికైతే మేము ఆల్రెడీ డోర్స్ అయితే బిగిన్ చేసేస్తున్నాము. సో దీన్ని అరేంజ్ చేసిన తర్వాత కూడా నేనైతే వీడియో అయితే తీసి పెడతానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ వినాయకుడు వచ్చేసి ఇలాగా పువ్వులుగా అంత సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం కోసమే పర్టికులర్గా తీసుకున్నాను. ప్రతి ఇయర్ అమ్మవారికి నేను డెకరేట్ చేస్తున్నట్టు బిందు పెట్టి ఎట్లా రెడీ చేస్తూ ఉన్నాను కదా. సో ఈసారి ఏంటంటే ఇట్లా హ్యాండ్స్ లెగ్స్ 2 కలిపి పెడదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని ఈ 2 కూడా తీసుకుని ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఆన్లైన్లో చాలా చూస్తున్నాను, వీడియోలో ఏంటంటే DIY చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అంత పాసిబుల్ లేదు, బికాజ్ నాకు మిషన్ స్టిచ్ చేయడం కూడా రాదనమాట. సో ఎట్లాగైతే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అంత పాసిబుల్ ఛాన్సెస్ లేవు. సో దీనికి కూడా ఏంటంటే కాంబోలు అమ్మవారికి చిన్న చిన్న గాజులు అయితే ఇచ్చారండి, మట్టి గాజులు. ఈ గాజులు అయితే మనం మాలలా కూడా గుర్చి అమ్మవారికి అయితే వేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కమలం పువ్వులు అండి. ఆన్లైన్లో నాకు ఇది చాలా తక్కువకైతే వచ్చిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను అమ్మవారిని కమలంలో కూర్చోబెట్టాను అనమాట. కలశాన్ని కమలంలో పెట్టాను. సో ఈ ఇయర్ ఏంటంటే కమలం పువ్వులు 2 కమలంని ఏంటంటే నేను నెక్స్ట్ ఎలా అరేంజ్ చేసి డెకరేట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను అనమాట. సో ఈ 2 కూడా చాలా బాగున్నాయి అండి. క్వాలిటీ కూడా ఏంటంటే పర్లేదు, 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి రేటింగ్ వచ్చేసి మేబీ 8 out of 10 అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్, దీనికైతే మాటలు లేవు అనమాట, అంత బాగుంది. బికాజ్ నేను లాస్ట్ ఇయరే ఇది తీసుకుని ఉన్నాను. సో లాస్ట్ ఇయర్ పూజా పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఏనుగులు అయితే తీసుకున్నాను అనమాట. అమ్మవారికి ఏనుగులు అంటే ఇష్టం కదండి. సో ఆ రెండింటిని కూడా పక్కన ఇలా అరేంజ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ పెట్టాను. సో ఈ ఇయర్ కూడా పెడతాను అనమాట. ఈ ఏనుగులు ఏంటంటే మంచి వెయిట్ అయితే వచ్చాయండి. ఏంటంటే కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా అట్లా అయితే అనిపించింది అనమాట. వచ్చేసి ఇవి అందరికీ కంపల్సరీగా ఉంటాయి కదా, ఇంట్లో పండుగలు వచ్చాయంటే బంతి పువ్వులు ఇట్లాగా డెకరేట్ చేసే మాలలు అయితే ఉంటాయి కదా. నాకైతే ఇవి అరౌండ్ ఒక 200 రూపీస్కి అయితే వచ్చాయండి. 5 అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. సో ఇవి ఇంతకుముందు మా పెళ్ళి అప్పుడు మా అత్తయ్య గారు హ్యాంగ్ చేసి ఉన్నారు. అవన్నీ ఏంటంటే మేము బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సో ఇంకొంచెం కొత్తగా తీసుకుందాం కదా అని చెప్పేసి నాకు ఇవి నచ్చి నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఏవి కూడా తీసేసేటట్టు అయితే లేవు. ఇవి కూడా అయితే నేను ఉంచుకుంటాను అనమాట. సో ఫస్ట్ చూపించిన లంగా జాకెట్ ఒక్కటే నేనైతే రిటర్న్ చేస్తున్నాను. మిగిలిన అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు దాకా నేను మీషోలో పర్చేస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే అండర్ బడ్జెట్లోనే షాప్ చేశానండి. సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయంటే ముత్తైదువులకి కొన్ని ప్యాకింగ్ చేసి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా, అవి కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా ఏంటంటే మీషోలో పర్చేస్ చేసిన. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 250 or 270 ఆ రేంజ్కి అయితే వచ్చేసింది అనమాట. సో క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను.
క్లాత్ క్వాలిటీ కూడా ఏంటంటే చాలా బాగుందనమాట. సో ఇంకా నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కొన్ని శారీస్ కూడా షాప్ చేస్తున్నాను. సో అవి కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అన్నీ మిగిలిన కవర్ చేస్తాను అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇవైతే చూపిస్తాను అనమాట. సో ఇంతే గైస్, ఇక్కడతో అయితే వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి. నేను నచ్చితే మాత్రం మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసి ఉంటాను. మరి బాయ్.